మంచిర్యాల పట్టణంలో 16 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు. అనంతరం కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ నుండి రాజీవ్ నగర్ వరకు 3.58 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచడమే తన లక్ష్యమని చెప్పారు. 2 టౌన్ల TFIDS కింద కానివ్వండి, మిగతా DMFT కానీ 6 లైన్ కూడా స్టార్ట్ చేసినారు. అన్నీ కలిపితే ఇలా దాదాపు 40-45 కోట్ల వర్క్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ దాదాపు అంటే 2-3 నెలల లోపలనే కంప్లీట్ చేసి పెడతాం. ఆ 6 లైన్ అయితే మాత్రం December 31 లోపల కంప్లీట్ చేస్తాం. నేను చెప్పిన ఎన్నికల కన్నా చెప్పిన అయిపోయినాయి. పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మిగతా స్కీములు కూడా అయిపోయినాయి. మేము చెప్పిన స్కీమ్ ఒక ఇల్లు అదొకటి నడుస్తుంది, పెన్షన్ అదొకటి నడుస్తుంది. 2 టౌన్లు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏ వాడలు అయితే నెగ్లెక్ట్ అయినా అన్నీ పెట్టిన డబ్బులు. అంటే వాళ్ళ లెక్క కౌన్సిలర్ ఉన్నాడని లేడని అట్లా కాకుండా ఏ వార్డుకు అవసరం ఉంది డబ్బులు దాన్ని బట్టి పెట్టినాం.